ఆధారం చేసుకుని దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి నీ జీవితంలో యేసుక్రీస్తే నీ చుట్టూ ఆయన ఉండి నిన్ను అపాయములో నుండి ప్రతి అపాయములో నుండి కాపాడును గాక. ప్రతి అపాయంలో నుండి కాపాడబడతాం. ఎన్నో అపాయాలు పొంచి ఉన్నాయి మన జీవితాల్లో. పొంచి ఉన్న ప్రతి అపాయములో నుండి నాబాలుకు దావీదుని ఒక ప్రాకారముగా ఉంచినట్లుగా మన జీవితాలలో అలుముకున్న ప్రతి ప్రమాదము నుండి యేసయ్యే ఒక ప్రాకారముగా మన చుట్టూ ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. చివరి దినాలలో ఉన్నాం, అపాయకరమైనటువంటి దినాలలో ఉన్నాం, అంత్య దినాలలో ఉన్నాం, చీకటి దినాలలో ఉన్నాం, విడుదల లేని దినాలలో ఉన్నాం. మన జీవితం అంతా కూడా కష్టమనేటువంటి దినాలలోనే ఉన్నాం. చదవండి ఆ పదాన్ని కూడా మరొకసారి. కీర్తన పుస్తకం లూకాసు సువార్త 13వ అధ్యాయం 6-8 వచనాలు ఒకసారి చూస్తారా? లూకాసు సువార్త 13వ అధ్యాయం 6-8 వచనాలు. మరియు వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషునికి కలిగిన ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది. ఒక వ్యక్తికి విస్తారమైన ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఈ వ్యక్తికి ఎందుకో ఒక అంజూరపు మొక్క వేసుకోవాలని ఒక ఆశ కలిగింది, ఒక ఆలోచన కలిగింది. ద్రాక్ష తోటల మధ్యలో అంజూరపు చెట్టు ఒకటి ఉన్నప్పుడు అతడు ఆ యజమాని చాలా సంవత్సరాల తరువాత ఆ తోటలోనికి వచ్చి ఆ అంజూరపు చెట్టుకి ఏమైనా పండ్లు ఉన్నవేమోనని దానిని వెతకటానికి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అయితే వాడు అయ్యా దాని చుట్టూ ఆ పదం మీరు గమనించాలి, అది ప్రజలకు అర్థం అవ్వాలి. ఈరోజు సబ్జెక్ట్ టైటిల్ ఏంటంటే చుట్టూ ఉండే దేవుడు. అందుకని నేను చెప్పే ప్రతి చోట చుట్టూ అని వచ్చినప్పుడు మీరు అక్కడ గ్యాప్ వదలాలి. దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిము, అది ఫలించాలి. దేవుడు మన చుట్టూ ఎందుకు ఉండాలని కోరుకుంటున్నాడు అంటే ప్రతి అపాయము నుండి తప్పించాలి, ప్రతి ఇరుకు నుండి నిన్ను విశాలకరమైనటువంటి స్థలంలోనికి తీసుకొని వెళ్ళాలి, ప్రతి ఉపద్రవములో ఆయన నిన్ను చాటు చేసుకోవాలి, నీకు కలిగే నష్టాన్ని తొలగించాలి. ఇక్కడ మరలా మనం గమనిస్తే మనం ఫలించాలి అని మన చుట్టూ ఏం త్రవ్వుతున్నాడు ఆయన? ఏం త్రవ్వుతున్నాడండి? మన చుట్టూ ఏం త్రవ్వుతున్నాడు? మీరు చదివారు కదా, చదవాలి అక్కడ. ఏం త్రవ్వుతున్నాడు మన చుట్టూ? ఏం త్రవ్వాడండి? దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా అది ఫలించాలి. అంజూరపు చెట్టులో ఫలాలు లేవు, అంజూరపు చెట్టులో కాపు లేదు, అంజూరపు చెట్టు ఎండిపోయే అనుభవాలలో ఉంది, అంజూరపు చెట్టు తొలగించబడే స్థితిలో ఉన్నది, అంజూరపు చెట్టు నరికి వేయబడేటువంటి స్థానములోనికి వచ్చింది, అంజూరపు చెట్టు ఇక పనికిరానటువంటి విషయాలలో ఉన్నది. ఇది ఎక్కడుందయ్యా అంటే ద్రాక్ష తోటలో ఉన్నది. ఉంది ద్రాక్ష తోటలోనే, కానీ ఇది ఏమి లేదయ్యా అంటే ఫలాలు లేవు. ద్రాక్ష తోట దేనికి సాదృశ్యంగా ఉంది అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఒకసారి స్తోత్రం చెప్తారా? మరొకసారి చెప్తారా? ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యంగా ఉంది, అంజూరపు చెట్టు నీకు నాకు సాదృశ్యంగా ఉంది. సంఘంలో ఉన్నాం, మనం ఫలిస్తున్నామా? సంఘంలో ఉన్నాం, ఎదుగుతున్నామా? సంఘంలో ఉన్నాం, విడుదల పొందగలుగుతున్నామా? సంఘంలో ఉన్నాం, మనం పూత పూయగలుగుతున్నామా? సంఘంలో ఉన్నాం, కాపుకు రాగలుగుతున్నామా? అందుకే దేవుడు నిన్ను త్రవ్వుతున్నాడు. దేవుడు నిన్ను త్రవ్వుతున్నాడు. దేవుడు నిన్ను త్రవ్వుతున్నాడు. ఎందుకంటే నేను ఇబ్బంది పెట్టాలని కాదు, నీకు వ్యతిరేకంగా ఉండాలని కాదు,
నీకు విరోధిగా మారాలని కాదు. దేవుణ్ణి ఎదురు త్రవ్వుతున్నాడంటే నీకు ఎరువు వేయాలి అని. స్తోత్రం కలుగును. నీకు ఎరువు వేసి నీలో ఎన్నో సంవత్సరాల నుండి రాని ఆ కాపు, ఆ పూత, ఆ ఫలాలు ఈ సంవత్సరమైనా సంఘానికి చూపించాలి. ఈ సంవత్సరమైనా నువ్వు సంఘానికి దీవెన, నువ్వు ఆశీర్వాదం, నువ్వు మేలు అని తెలియచేయాలని నీ చుట్టూ ఆయన చదువుతున్నాడు. నేను అందుకే ద్రాక్ష తోటలో ఎందుకు ఉంచాడంటే నువ్వు ఫలాలు కలిగిన అంజూరపు చెట్టుగా ఉండాలని, నువ్వు ఫలాలు కలిగినటువంటి వ్యక్తివిగా ఉండాలి అని. అందుకే ఆయన నీ చుట్టూ త్రవ్వి ఎరువు వేస్తూ ఉన్నాడు. ఈ ఎరువే వాక్యం. ఎరువు అంటే నువ్వు ఏదో అనుకోవద్దు. ఈ ఎరువే వాక్యం. నీ చుట్టూ తవ్వి ఈ వాక్యం అనే ఎరువులో నిన్ను పెంచుతున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఫలిస్తావు. నువ్వు అప్పుడే ఫలాలు కలిగిన వ్యక్తివిగా మారుతావు. నువ్వు అప్పుడే వృద్ధి పొందగలుగుతావు. నువ్వు అప్పుడే ఎదుగుతావు. మరొకసారి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక 2 విషయాలు మీకు చెప్పాను. దేవుడు మన చుట్టూ ఎందుకు ఉండాలి అంటే అపాయం అంతటిని తొలగించాలి, మనం ఫలించాలి అని. 3 మైనస్లు కూడా మీకు చెప్తాను. 3 వ్యతిరేకమైన పదాలు కూడా మీకు చెప్తాను. మీరు కొంచెం ముందుకు సర్దుకుంటే